And that the dark side of Gandhiji is that people started calling him a Mahatma because he wanted to be a common man and they kept making him a Mahatma. That is the biggest tragedy of Gandhiji, if you ask me. Yes. That is my opinion. మీరు 5 ఇయర్స్ నుంచి యాక్టింగ్లోకి వచ్చారని విన్నాను సార్. 5 ఇయర్స్ అప్పుడే వచ్చారని. ఇప్పుడు వరకు యాక్టింగ్ చేస్తున్నారు అండ్ ఇంకా ముందు ముందు చేస్తారు. అసలు యూ లుక్ సో ఫిట్, సో నైస్. 100% ఇంకా ముందు ముందు చాలా సినిమాలు చేస్తారు. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఇంత లాంగ్ కెరియర్ ఉన్న యాక్టర్స్ మీరే అని అనుకుంటున్నాను నేను. సో ఈ ఈ జనరేషన్లో ఐ మీన్ ఇంత లాంగ్ డ్యూరేషన్లో ఫేసెస్ ఆఫ్ సినిమా మారుతూ ఉండింది సార్. డిఫరెంట్ ఫేజెస్ చూసుంటారు అండ్ పర్స్పెక్టివ్స్ కూడా మారినాయి. సో వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ సినిమా అకార్డింగ్ టు యూ సార్? సినిమా హ్యాస్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. అది నేర్చుకుంటున్నాం అన్నమాట. నాట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్లూయెంట్ ఆ లాంగ్వేజ్లో, ఆ భాష. దానికని ప్రత్యేకం షార్ట్ హ్యాండ్ తెలుసా మీకు అని అడుగుతారు. ఇట్స్ అ సెపరేట్ లాంగ్వేజ్. ఒక్కొక్క ఇన్ఫ్లెక్షన్స్కి ఒక్కొక్క అర్థం. అండ్ టాప్ యాంగిల్ పెడితే ఒక అర్థం, లో యాంగిల్ పెడితే ఒక అర్థం, అండ్ లెన్స్ మార్చేస్తే ఇంకో మాటలు చెప్తాయి. దట్ కైండ్ ఆఫ్ సినిమా. అండ్ ఐ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ డెబ్రీ కెమెరాస్, ఐఎంఓ కెమెరాస్ అంటారు. ఆ పేరు కూడా విని ఉంటారు. ఇప్పుడు మిచ్చల్ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ మిచ్చల్ అండ్ ఐ థాట్ ఐఎమ్ రెడీ. అండ్ దెన్ కెమెరా మారిపోయింది. It became air reflex. Then I started learning everything about air reflex. And when I thought I know everything about air reflex went into something else. And then they became digital. Yeah. So it keeps on. I've seen from black and white cinema, NP 7, NP 55, and stock on the black and white. Indoor stock, outdoor stock. Outdoor stock lo indoor చేసేవాళ్ళం. That was considered to be an experiment. NP7లో we will do outdoor shooting. అలాంటి పనులు చేసాము. బికాస్ వీ హ్యాడ్ గ్రేట్ టీచర్స్. ఏమైనా డౌట్లు వస్తే వీ కెన్ గో అండ్ ఆస్క్ విన్సెంట్ మాస్టర్, వీ కెన్ ఆస్క్ మార్కస్ బాట్లే. అలా అడిగి తెలుసుకున్నవాడు నేను. ఐ డెంట్ గో టు ఎనీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, బట్ ఐ హ్యాడ్ మెనీ ప్రొఫెసర్స్ టీచింగ్ మీ ఫర్ ఫ్రీ. కే బాలచంద్ర గారు ఒక ప్రొఫెసర్. సార్, మీరు చేసిన సినిమాల్లో చాలా టెక్నిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. నేను అసలు చదివినప్పుడు కూడా లైక్ అంటే ఫస్ట్ అసలు కంప్యూటర్లో స్క్రీన్ ప్లే రాయడం మన అప్పుడు విక్రమ్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తర్వాత షుగర్ గ్లాస్ టెక్నిక్స్, చాలా థింగ్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశారని విన్నాను సార్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ అంటే మీ గురించి తెలుసుకుంటుంటే అసలు ఇంత ఉందా, మీరు ఒక లైబ్రరీ లాగా అనిపించారు సార్ నాకు. సో ఇన్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. ఇప్పుడు ఈ సినిమాలో ఏదైనా అట్లాంటిది ఏమన్నా ట్రై చేశారా? నిజం చెప్పాలంటే ఇంట్రడ్యూస్ చేయడం అనేది, ఈయన గొప్ప యాక్టర్ అని ఇంట్రడ్యూస్ చేయడం పెద్దది కాదు. ఆయన గొప్ప యాక్టర్, అది నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. సో భాగ్యం నాది. సో అది ఏమో నేను కనపట్లేదు. ఐ డిడ్ నాట్ ఇన్వెంట్ ఇట్. సో ఆల్ ద థింగ్స్ యావిడ్ వాజ్ దేర్, స్టడీ క్యాంప్ వాజ్ దేర్, నౌ RoboCam is there. అవన్నీ I was bold enough to use it in my film. అంతేనండి. ఇంట్రడ్యూస్ చేయడం అనేది పెద్ద పనులే కాదు. అది ఐ టుక్ ద ఆపర్చునిటీ ఆఫ్ యూజింగ్ ఇట్ ఫస్ట్. సార్, కానీ అంటే ఎప్పుడు మీరు అప్డేట్ అవుతూ కొత్త టెక్నిక్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు కదా సార్. సో నాకెందుకు అంటే మీరు చేసినప్పుడు ఏది ఒక రీజనల్ ఫిలిం చేసిన ఫీలింగ్ ఉండదు. మీ సినిమా చూస్తే టోటల్ ఒక ఇండియన్ ఫిలిం చూసిన ఫీలింగ్ ఉంటుంది సార్. బికాజ్ టెక్నిక్స్ కూడా అంటే ఫిల్మ్ మేకర్స్గా ఇప్పుడు మేము మీ సినిమాల నుంచి చాలా నేర్చుకుని ఉంది. అలాగే ఆడియన్స్ కూడా ఎన్లైటన్ చేసే విధంగా ఉంటుంది సార్ సినిమాలు. సో దీని అంతటికీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి సార్? అంటే నేను ఒక స్టెప్ ముందుకెళ్ళి ఐ నీడ్ టు థింక్ డూయింగ్ సంథింగ్ బిగ్ ఆర్ సంథింగ్ న్యూ అని మీకు డ్రైవింగ్ ఫోర్స్ ఎలా సార్? సార్, ఐ నెవర్ కన్సిడర్డ్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రొఫెషనల్. ప్రతిసారి నాకు ఆ మాట వినిపిస్తుంది, ఐఎమ్ అ ప్రొఫెషనల్ అండి, నా దగ్గర ఇలా చెప్పొద్దు అంటారు. అదేంటి ప్రొఫెషనల్ అనేది? నాకు ఇది ప్రొఫెషన్ కాదు, ఇది ప్యాషన్. ఐఎమ్ అ ప్రొఫెషనల్ లవర్ అని అనడం అది వేరే అర్థం అండి. ప్రొఫెషనల్ లవర్ అనేది వేరే అర్థం. ఐ లవ్ బికాస్ ఐఎమ్ ఇన్ లవ్, అంతేనండి. సో ఐ కీప్ లెర్నింగ్ బికాస్ ఐ నో దట్
ఐ విల్ బీ లెఫ్ట్ బిహైండ్. అండ్ ఎలా తెలుసు మీకు అంటే ఐఎమ్ హై స్కూల్ డ్రాప్ అవుట్. అప్పటి నుంచి ఐ నో వాట్ ఈస్ బీయింగ్ డ్రాప్డ్ అవుట్. సో ఆ భయం నాకు ఉంది. అదే అంటే ఇట్ ఈస్ అ ఫాస్ట్ మూవింగ్ స్కూల్. ఎవ్రీ ఇయర్ ద టెక్నాలజీ ఈస్ చేంజింగ్. యా సార్. And because it's changing, my whole approach to art also is changing. The way they are working on scripts is about 100 years ahead of how we are working on our scripts. And not, I'm talking generally. Yeah, sir. There are very many great minds in India also. But generally, ఇదే formula for cinema అనుకోవడం కాదు. It's 100 years behind. And they are every day improving. ఇన్ హాలీవుడ్, బాంబే కూడా దే ఆర్ క్యాచింగ్ అప్. తెలుగు తమిళ సినిమా కూడా అలా వీ మస్ట్ క్యాచ్ అప్. పీపుల్ లైక్ యూ షుడ్ నెవర్ స్టాప్ లెర్నింగ్. అది సవినయంతో చెప్పుకోవడం కాదు, ఇట్స్ అ నీడ్. అవును సార్. మాకు తెలిసిన కమల్ గారు అని అంటేనే ఒక సక్సెస్ స్టోరీ సార్. సో కమల్ హాసన్ ఇదే సక్సెస్ స్టోరీ. కానీ మాకు తెలియని ఏదైనా డార్క్ ఫేస్ కానీ లేకపోతే మాకు తెలియంది అంటే ఇప్పుడు బిట్వీన్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ సినిమా there is an out of focus area. There's a blur. Yeah, sir. అది మాకు కనిపించదు. When you see a film, you see a smooth running film. Yeah, sir. If you look into an old fashioned Airiflex camera, digital camera కాదు, if you look into it, what you look is not exposed. ఈ వ్యూ ఫైండర్లో అప్పుడు చూసేటప్పుడు తెలిసిన ఫ్రేమ్ కాదు మీరు ఎక్స్పోజ్ చేస్తుంది. Because it is between that exposure time that you are allowed to see. It is 24 frames per second. So మీరు చూసింది ఒకవేళ గన్ షూటింగ్ తీస్తున్నాం అనుకోండి, ఆ ఫ్లాష్ కెమెరామెన్ చూస్తే పిక్చర్లో రాలేదు అని అర్థం. అవును సార్. అంటే కెమెరామెన్ ఐ సా ద ఫ్లాష్ అంటే మళ్ళీ తీయాలి, అయితే ఫ్లాష్ రాలేదు. అలా దేర్ ఆర్ సో మెనీ డార్క్ ఏరియాస్ యూ డోంట్ సీ. అవును సార్. You know one full story, but that is 63 years of story. అవును సార్. అందులో you are talking about 3 years, which where everybody, the media, అందరూ పొగడుకున్న ఒక కమల్ హాసన్ గురించి మీకు తెలుసు. అది మొత్తం కమల్ హాసన్ అదే. ఐఎమ్ మేడ్ అప్ ఆఫ్ సో మెనీ ఫెయిలియర్స్. నడవటం కూడా నేను స్ట్రైట్గా ఎన్నోసార్లు పడ్డాను. సో దట్ ఈస్ హౌ ద డార్కర్ సైడ్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీబడి. ఇఫ్ యూ థింక్ బిల్ గేట్స్ ఇస్ రిచ్, దెన్ ఐ విల్ షో యూ ద డార్క్ సైడ్ ఆఫ్ హిమ్, వేర్ హీ వాస్ వెరీ గ్లూమీ. He thought there is no future in his life. There will be a time you take from Robert Clive to Mahatma Gandhi garu, whoever you say. And that the dark side of Gandhiji is that people started calling him a Mahatma. That is the darkest side of Gandhiji, because he wanted to be a common man and they kept making him a Mahatma. That is the biggest tragedy of Gandhiji, if you ask me. Yeah, sir. That is my opinion.